హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ నుంచి 4th లెసన్లో సమయస్ఫూర్తి లెసన్ యొక్క కవి పరిచయం గురించి ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. దీని యొక్క ఉద్దేశ్యము ప్రపంచ ప్రసిద్ధి చెందిన కథలు, పంచతంత్ర కథలు. మొదట సంస్కృత భాషలో విష్ణు శర్మ అనే పండితుడు ఈ కథలను రచించారు. పరవస్తు చిన్నయ్య సూరి తెలుగులోకి పంచతంత్రాన్ని నీతిచంద్రిక పేరుతో అనువదించారు. ప్రతి వ్యక్తి సమయోచిత ప్రతిభని కనపరిచి ఆపదల నుండి తప్పించుకోవాలని, మోసపు మాటని నమ్మకూడదని తెలియచేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. సమయస్ఫూర్తి పాఠ్యభాగాన్ని కందుకూరి వీరేశలింగం గారు రచించారు. ఈయన జననం 16/4/1848. ఈయన మరణం 27/5/1919. ఇతను రాజమండ్రిలో జన్మించారు. రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతీహిత బోధిని, ఆంధ్రకౌల చరిత్ర మొదలైనవి వీరి రచనలు. వీరు సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికులు, విద్యావేత్త, గద్యతిక్కన ఆయన బిరుదులు. ఈ పాఠానికి మూలము కందుకూరి వీరేశలింగం అనువదించిన పంచతంత్ర కథల్లోని విగ్రహం అనే భాగంలోని కథ. ఇప్పుడు మీకు ఇవి డిఎస్సికి బాగా ఉపయోగపడతాయి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.